ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి 33వ కీర్తన మొదటి వచనం. 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతిమంతులు ఎందుకు ఆనందగానము చేయాలా? దేవుణ్ణి బట్టి. నీతిమంతులు ఎందుకు ఆనందించాలి? దేవుణ్ణి బట్టి. ఎందుకు ఆనందించాలి? ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? దావీదే చెప్పినాడు. దావీదే ఈ విషయం చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు నేను గుర్తు చేస్తాను మీకు. దేవుని యొద్ద పాపక్షమాపణ పొందిన వ్యక్తి, దేవుని యొద్ద పాపక్షమాపణ పొందిన వ్యక్తి తన ఆనందాన్ని సాటే వారితో పంచుకుంటూ వారిని సైతం దేవుణ్ణి స్తుతించాల్సిందిగా ఇచ్చినటువంటి పిలుపు అనేది దావీదు మహారాజు తెలియజేశాడు. ఈ మొదటి మూడు వచనాలలో వర్ణనాత్మక స్తుతి కీర్తనకు ఇది మరి లాంఛనప్రాయమైన ప్రారంభం అని తానే జ్ఞాపకం చేసినాడు. ఇందులో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి, దేవుణ్ణి స్తుతించడానికి పిలుపు. దేవుణ్ణి స్తుతించడానికి పిలుపు. దేవుణ్ణి స్తుతించాలా లేదా స్తుతి చెల్లించడానికి కారణం ఏమిటి? స్తుతి చెల్లించడానికి కారణమేమిటి? కారణమేమిటి అనగా 4వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది అని ఉంది. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైంది. కాబట్టి 22వ వచనము కూడా చూడగా, యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఈ రెండు మాటలను బట్టి దేవుణ్ణి మనము స్తుతించేవారుగా ఉండాలి అనేది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. యథార్థవంతులకు శోభస్కరము అనే మాట మనం చూస్తాం. యథార్థవంతులు, అవునా? యథార్థవంతులు అనేది అర్థమవుతుంది. ఎవరు యథార్థవంతులు అనగా నీతిమంతులు. యథార్థవంతులు ఎవరు? నీతిమంతులు, అవునా? నీతిమంతులారా, యథార్థవంతులకు అనే పదజాలము ఈ కీర్తన ప్రారంభానికి కీర్తన 32వ కీర్తన గుడుక మన జ్ఞాపకం చేస్తుంది. ఈ కీర్తనకు శీర్షిక లేకపోవడాన్ని బట్టి రెండింటికి సంబంధం ఉందని
ఈ 33వ కీర్తన మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 32వ కీర్తన అయితేనేమి, 33వ కీర్తన అయితేనేమి, ఇందులో నీతిమంతుల యొక్క స్తుతి కీర్తన లేదా నీతిమంతులు స్తుతించే విధానము ఇందులో వారు మనకు జ్ఞాపకము చేసినారు. 32వ కీర్తన 11వ చరణంలో 32వ కీర్తన 11వ చరణంలో నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఎవరు? రెండు పదాలు మనకు, రెండు వచనాల్లో రెండు పదాలు కనిపిస్తాయి. ఒకటి నీతిమంతులారా అనే పదం, రెండవది యథార్థత అనేది మనకు కనిపిస్తూ ఉంది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. నీతిమంతులు సంతోషించాలంట, ఉల్లసించాలంట. ఎవరిని బట్టి సంతోషించాలి, ఎవరిని బట్టి ఉల్లసించాలి అంటే యెహోవాను బట్టి, దేవుని బట్టి. దేవుని బట్టి యథార్థ హృదయులారా అనే మాట ఉంది. ఎవరు యథార్థ హృదయులు? హృదయము యథార్థంగా ఉన్నవారే యథార్థ హృదయులు. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి, ఆనందగానం చేయండి. యథార్థత, యథార్థ హృదయులందరూ ఆనందగానము చేయాలంట, ఆనందగానము చేయాలంట, ఆనందగానము చేయాలంట. కీర్తనకారుడు తన పాపాలను ఒప్పుకొని పరిహారం పొందిన తర్వాత అతడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అనేది వాక్యం చెబుతోంది. అవునా? ఈ కీర్తనకారుడు పాపక్షమాపణ పొందిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత లేదా పాపానికి పరిహారం అయిన తర్వాత అతడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తాను మాత్రం కాకుండా ఇతరులు కూడా దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాడు. నేను మాత్రమే కాదు, నాలాగా పాప క్షమాపణ పొందిన వాళ్ళు, నాలాగా విడుదల పొందిన వాళ్ళు దేవుని స్తుతించాలని తాను కోరుకున్నట్టుగా ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది. అందరూ కూడా ఆనందించండి, సంతోషించండి ప్రభువుని బట్టి అనే మాట మనకు దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. ఎలాగా అంటే 30వ కీర్తనకు వచ్చేస్తే 30వ కీర్తన 11-12 వచనాలు. 30వ కీర్తన 11-12 వచనాల్లో నా ప్రాణమా మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి వేయుచున్నావు. నీవు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని అన్నాడు. నిత్యం నేను స్తుతిస్తాను అని అనడానికి కారణం ఏంటంటే, దావీదు అనే ఈ భక్తుడు, ఈ రాజు, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చితివి అన్నాడు. నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చినావు. దావీదు యొక్క అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చినాడంట. అంగలార్పు అనగా ఏడుపు, దుఃఖం. అవునా? ఇవన్నీ ఆయన పోగొట్టినాడు. దావీదుకు దుఃఖాన్ని పోగొట్టినాడు. అవునా? గోనె బట్ట విడిపించినాడు, పాప పరిహారము చేశాడు, తన సొత్తుగా చేసుకున్నాడు దేవుడు. కాబట్టి ఆయన ఇలాగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చినావు. ఆ విధంగా చేస్తాడు దేవుడు అంటే చేస్తాడు. అంగలార్పు అంటే విలాపం అని అర్థం కదా. అంగలార్పు అంటే విలాపం అని అర్థం. దీనికి గోనె బట్ట సమానార్థకముగా ఉంది.
దుఃఖ సమయంలో గోనెబట్ట కట్టుకోవడం కద్దు. దుఃఖ సమయంలో గోనెబట్ట కట్టుకునేవాళ్ళు. దుఃఖించేవాడు గోనెబట్ట కట్టుకుంటాడు. అంటే గోనెబట్ట కట్టుకోవడం అంటే తగ్గింపునకు గుర్తుగా ఉంది. గోనెబట్ట కట్టుకోవడం అంటే తగ్గింపునకు గుర్తుగా మనకు కనిపిస్తుంది. సోమరంలో కరువు వచ్చినప్పుడు ఇద్దరు స్త్రీలు మాట్లాడుకున్నారు. సంగతి వేరే అయినా వారి విచారము కారణం ఏమిటో రాజు అడిగాడు. రాజు కోట గోడ మీద తిరుగుతూ ఉండగా అతని వంటి మీద గోనెబట్ట కనిపించింది. గోనెబట్ట అనేటువంటిది తగ్గింపునకు సూచనగా, దుఃఖానికి సూచనగా, విలాపమునకు సూచనగా అది మనకు కనిపిస్తుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. ఈ మాటలన్నీ కూడా ఆదికాండము 37-34లో, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనములో, యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 31వ వచనములో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. గోనెబట్ట కట్టుకొని అనే మాట మనం చూస్తాం. అయితే దేవుడు నాట్యంగా మార్చితివి అన్నాడు దావీదు. అవునా? దుఃఖాన్ని నాట్యంగా మార్చినాడంట దేవుడు. మార్చి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు అని అన్నాడు. దుఃఖాన్ని నాట్యంగా మార్చిన దేవుడు సంతోష వస్త్రము ధరింపజేసినావు అని అంటాడు. కాబట్టి యెహోవా కీర్తనకారుణ్ణి మరణం నుండి రక్షించినావు అన్నాడు. అంటే నేను మరణానికి గురి అవుతున్నవాడిని నన్ను రక్షించినావు, నన్ను కాపాడినావు, నన్ను బతికించినావు అని ఈ కీర్తన తాను పాడాడు. తర్వాత ఈ సాదృశ్య భావములు మరి నాటకీయమైనటువంటి మార్పుల్ని తెలియజేస్తున్నాయి. స్తుతి సాక్ష్యము విమోచనను స్తుతి సాక్ష్యము ఇవి కూడా రెండు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అందును బట్టి ఆ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించుచు మరి సాక్ష్యం ఇచ్చినట్టుగా ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. అందును బట్టి నీతిమంతులారా యెహోవాను స్తుతించుడి అనేది ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. మరొక వచనము మనము చూడగా ఇలా ఉంది. 147వ కీర్తన మొదటి వచనములో, 147వ కీర్తన మొదటి చరణం మనం చూడాలి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అని ఉంది. 147వ కీర్తన మొదటి చరణములో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. స్తోత్రించుట మంచిది, స్తుతించుట మంచిది, స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము అన్నాడు. స్తుతించుట, స్తోత్రగానము చేయుట అది మనోహరము అంట. దేవునికి ప్రీతికరమైంది, దేవుడు కోరుకున్నది, దేవుడు ఇష్టపడినది అనేది అర్థమవుతుంది. తర్వాత స్తోత్రము చేయుట ఒప్పిదం. స్తోత్రము చేయుట, దేవా నీకు స్తోత్రం చెల్లించుచున్నాను, ఇది మొదలుకొని మరణం వరకు నేను స్తుతిస్తాను అని ఒప్పితం అనేది మనకు అర్థమవుతుంది. యెహోవాను స్తుతించుడి, అవునా? 146 మొదటి చరణములో యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అని ఉంది. యెహోవాను స్తుతించుడి అంటూ దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. మీరు స్తుతించండి, నా ప్రాణం కూడా దేవుణ్ణి స్తుతించుచు ఉంది. ఎంతకాలం స్తుతిస్తాడు? 2వ చరణములో, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు దేవునికి
కీర్తించెదను. అవునా? నేను బతుకు దినమన్నీ నా దేవుణ్ణి కీర్తించెదను. జీవితకాలమంతా అంటే బతికిన కాలమంతా ఏం చేయాలంట? బతికిన కాలమంతా నేను యెహోవాను స్తుతించెదను. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. జీవితకాలమంతా బతికిన కాలమంతా కూడా ఎంతకాలం బతుకుతామో మనకు తెలియదు, ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువును స్తుతిస్తూ ఆరాధించుచు మనము ముందుకు సాగాలని ఈ కీర్తనకారుడు జ్ఞాపకానికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. 135వ కీర్తన 3వ చరణంలో 135వ కీర్తన 3వ చరణం చూడగా, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము అని కూడా రాశాడు. అవునా? యెహోవాను స్తుతించుడి అనే మాట. యెహోవా దయాళుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. యెహోవా దయాళుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. అందును బట్టి యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము, అది మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది, మంచిది, మంచిది అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. యెహోవా నామము అనే మాట ఉంది కదా. యెహోవా నామం ఏమిటి? యెహోవా నామం ఆయన నైతిక స్వభావాన్ని, ఆయన ఘనతను ఇది మరి సూచిస్తూ ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది సూచిస్తూ ఉంది. 13వ చరణంలో 135 13వ చరణంలో, యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును అని వ్రాయబడింది. అవునా? ఆయన నామం అంట నిత్యము నిలుస్తూ ఉంది. నిత్యము నిలిచి ఉండే నామము దేవుని నామం. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును. తరతరాలు ఉండే నామము, నిత్యము నిలిచే నామము దేవుని యొక్క నామము అనేది ఈ మాట మనకు గుర్తు చేస్తుంది. నిత్యముండే నామము, ఆయన నామము పరిశుద్ధమైన నామము, పవిత్రమైన నామము అనేది మనం చూస్తాం. 97వ కీర్తన 12వ చరణంలో, 97వ కీర్తన వచనం 12లో, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత. దేన్ని బట్టి అంట? ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఉంది. 2 చదువుకోవాలి మనం. 11 గుడక. అవునా? 11 గుడక. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి అన్నాడు. అవునా? అందును బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, యెరూషలేము దేవాలయంలో యెహోవా సన్నిధిని వెలుగుతో, ఆనందముతో, నీతితో సమానంగా వర్ణిస్తున్నట్టుగా ఈ కీర్తనకారుడు మనకు తెలియజేస్తాడు. వర్ణన ఇందులో మనం చూస్తాం. ఈ భావన యెషయా గ్రంథంలో మరింత విశదంగా మనకు కనిపిస్తుంది. ఈ భావన యెషయా గ్రంథంలో మరింత విశదంగా మనకు కనిపిస్తుంది. ఆ భావన గురించి మనం ఆలోచన చేయగా ఆయన సన్నిధి అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇన్ని మనం చూసినాం కాబట్టి, నీతిమంతులారా దేవుణ్ణి మీరు స్తుతించండి, ఆరాధించండి. యథార్థ హృదయులారా మీరు ఆయన స్తుతించండి, ఆరాధించండి.
స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, అది మనోహరము, అది మనోహరము అని వాక్యం చెబుతుంది. అది మనోహరం. దేవుని స్తుతించుట మనోహరము అనేది. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే మనం ఇలా చెప్పుకోవాలి. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించున్నాడు, మన కోసమై అప్పగించబడ్డాడు, మన కోసమై ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి ఆయన మన పాప క్షమాపణ నిమిత్తమై చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శిలువ మరణం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువును మనము స్తుతించుచు ఆరాధించాలని దీనికి అర్థంగా మనం చూస్తాం. అలాగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.